మనము ఏపీ ఫైర్ టీవీ నుంచి మనం విజువల్స్ చూడబోతున్నాము. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది 38th నేషనల్ గేమ్స్ ఉత్తరాఖండ్ అల్వానీ సిటీలో జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు మోడర్న్ పెండాథ్లన్ మిక్సింగ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ మోడర్న్ పెండాథ్లన్ మిక్సింగ్ ఈవెంట్ అంటే ఒక మెన్ ఒక ఉమెన్ కలిసి ఈవెంట్ చేస్తారు. వాళ్ళకి వచ్చేటప్పటికి మెన్కి వచ్చేటప్పటికి 100 మీటర్స్ స్విమ్మింగ్ ఉంటుంది, వెంటనే ఉమెన్కి 100 మీటర్స్ స్విమ్మింగ్ ఉంటుంది. నెక్స్ట్ అక్కడి నుంచి ఫెన్సింగ్కి వెళ్తారు. 12 మెంబర్స్ పార్టిసిపేషన్, మెన్ 12 ఉమెన్ 12. ఈ 12 మెంబర్స్ ఒక్కొక్క మెన్ 11 మెంబర్స్తో 1 మినిట్ ఫెన్సింగ్ గేమ్ ఆడాలి. ఈ 1 మినిట్లో ఫస్ట్ పాయింట్ ఎవరికి వస్తే వాళ్ళని విన్నుగా ప్రకటిస్తారు. నెక్స్ట్ ఉమెన్ ఆడతారు. ఆ తర్వాత నెక్స్ట్ నేచర్ రన్కి వెళ్తాము. నేచర్ రన్లో 600 మీటర్స్ 3 టైమ్స్ చేయాలి. షూట్స్ 5 షూట్స్ 2 టైమ్స్ చేయాలి. మెన్ ఉమెన్ అలాగే చేయాలి. ఈ మొత్తం స్కోర్ను బట్టి మనకి ఎవరు విన్నర్స్ అనేది డిసైడ్ చేస్తారు. ఇది మోడర్న్ పెండాథ్లన్లో ఒక ఈవెంట్. ఈ రోజు ఫైనల్ ఈవెంట్ మనం చూడబోతున్నాం. ఆ విజువల్స్ ఇప్పుడు మీరు చూస్తారు. మన ఆంధ్రప్రదేశ్ ఫైర్ వెలిగించబోతుంది. ఎలక్ట్రానిక్ వైర్లు యాడ్ చేస్తారు. దాన్ని బట్టి అక్కడ లైట్ వెలుగుతుంది. పాయింట్ పడంగానే ఆ విధంగా పాయింట్ డిసైడ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు పాయింట్ వచ్చింది. దిర్సిన్ రాకేష్ పాయింట్ తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ వర్సెస్ ఒరిస్సా ఉమెన్ టీం ఆడుతుంది. సామ్య 1 పాయింట్ వచ్చింది. ఒరిస్సా ఓడిపోయింది. ఇవన్నీ స్కోర్ మళ్ళీ తర్వాత కలుపుతారు. ఇప్పుడు మెన్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ నుంచి రాకేష్ బోట్ మీద ఉన్నాడు. ఇక్కడ ఆంధ్ర వర్సెస్ ఒరిస్సా గేమ్ ఆడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఈ దీనిలో ఒరిస్సాకి పాయింట్ లెస్ అయింది. ఆంధ్రప్రదేశ్కి ఫెన్సింగ్లో దూసుకుపోతుంది. మోడర్న్ పెండాథ్లన్లోని ఫెన్సింగ్ హిప్పీ ఈవెంట్ ఇది. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు మొత్తం 12 మెంబర్స్ బాయ్స్ 12 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు కదా. ఈ 12 మెంబర్స్ బాయ్స్లో 11 మెంబర్స్ బాయ్స్తో ప్రతి ఒక్కళ్ళు ఆడాలి. ఉమెన్ విషయంలో కూడా అంతే, 11 మెంబర్స్తో ఆడాలి ప్రతి ఒక్కళ్ళు. దాన్ని బట్టి పాయింట్లు డిసైడ్ చేసి స్కోర్ డిసైడ్ చేసి దానికి కొన్ని పాయింట్స్ ఇస్తారు. ఆ విజువల్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. सर्वश्रेष्ठ है मैदान में, ना कोई विकल्प हो संकल्प से शिखर तक विजय गाथा लिख दे आसमान में। आन शान ले शौर्य का प्रमाण ले, विकल्प सर्वश्रेष्ठ है मैदान में। पर्वतों की गोद में गली गली प्रमोद में, देवभूमि की धरा अखंड ये। हाँ, पर्वतों की गोद में गली गली प्रमोद में, देवभूमि की धरा अखंड ये। हर घड़ी प्रयास में आगमन की आस में, बेज़बान आज उत्तराखंड ये। आन बान शान ले शौर्य का प्रमाण ले, विकल्प सर्वश्रेष्ठ है मैं। స్ట్రోక్స్ తో స్విమ్ చేస్తున్నాడు దిర్సిన్ రాకేష్.
ఎక్కువ పాయింట్స్ వచ్చినా ఫెన్సింగ్లో ఎక్కువ పాయింట్లు చేసి కవర్ చేయొచ్చు. ఆ తర్వాత లేజర్ రన్లో, లేజర్ షూట్లో 600 మీటర్స్ రన్నులు కూడా ఆ పాయింట్స్ని కవర్ చేయొచ్చు. మీరు ఆ విజువల్స్ ఇప్పుడు చూస్తున్నారు. ఈ ఉత్తరాఖండ్లో ఉన్న స్టేడియాలు కూడా అన్ని మీరు చూస్తున్నారు. 38th నేషనల్ గేమ్స్ గురించి కన్స్ట్రక్షన్ చేసిన స్టేడియాలు ఇవన్నీ. మోడర్న్ పెంటాథ్లాన్లో భాగంగా టెట్రా ఈవెంట్కి వస్తున్నాము. దీనిలో 4 ఈవెంట్స్ ఉంటాయి. ఇందాక చూసిన స్విమ్మింగ్ ఫస్ట్ హీట్, ఇప్పుడు 2వ హీట్ జరగబోతుంది. మొత్తం 12 స్టేట్ల నుంచి ఈ కాంపిటీషన్ జరుగుతుంది. 2వ హీట్లో టైమింగ్, ఫస్ట్ హీట్లో టైమింగ్, బెస్ట్ టైమింగ్ చూసి మనకి ఈ మోడర్న్ పెంటాథ్లాన్లో ఒక స్కోర్ ఉంటుంది. ఆ టైమింగ్ బట్టి ఆ స్కోర్ వేస్తారు. ఎలాగంటే డెకాథ్లాన్లో మనకి అథ్లెటిక్స్ లో డెకాథ్లాన్లో వచ్చిన టైమింగ్స్ ని బట్టి పాయింట్స్ ఎలా వేస్తారో దీనిలో కూడా అలాగే పాయింట్ టేబుల్ ఉంటుంది. ఇప్పుడు మనము విజువల్స్ లో 2వ హీట్ చూడబోతున్నాం. మెన్ అండ్ ఉమెన్ కలిసి చేస్తారు. ఫస్ట్ ఉమెన్ చేస్తారు, తర్వాత మెన్ చేస్తుంటారు. ఇది ఇండివిజువల్ ఈవెంట్ కాదు. ఇండివిజువల్ ఈవెంట్ అంటే ఎవరి ఈవెంట్ వాళ్ళు చేస్తారు. ఈ టెట్రాలో మిక్స్డ్ ఈవెంట్ మనం చూస్తున్నాము. ప్రతి స్టేట్ నుంచి ప్రతి ఒక్క ఉమెన్ చూడండి. మెన్ వీళ్ళు 100 మీటర్స్ ఫినిషింగ్ అవ్వగానే వాళ్ళు 100 మీటర్స్ చేయాలి. ఈ రెండింటిని బట్టి స్కోర్ డిసైడ్ అయింది మిక్స్డ్ ఈవెంట్. విజువల్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు ఏపీ ఫైర్ టీవీ నుంచి. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. 2036 ఒలింపిక్స్ వీళ్ళ టార్గెట్. వీళ్ళు రీసెంట్ గా రివర్ క్రాస్ చేశారు. ఈ ఇద్దరు చిన్నపిల్లలు మన కృష్ణా నదిలో రివర్ క్రాస్ చేశారు. ఈ ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళ డాడీతో కలిసి ఈ టోర్నమెంట్కి వచ్చారు.